ఏంటి రాత్రంతా ఇలాగే నిలబడ్డావా? అని నిద్ర లేవగానే సంజనను చూసి ఆశ్చర్యంగా అడిగాడు మహేష్. నేను మీతో మాట్లాడాలి అని స్థిరంగా అంది సంజన. ఏంటి మాట్లాడేది? నేను చెప్పాలనుకున్నదంతా రాత్రి చెప్పాను. ఇక నీతో మాట్లాడే ఇంట్రెస్ట్ నాకు లేదు. ఇది మీ ఇంట్రెస్ట్కి సంబంధించిన విషయం కాదండి, నా జీవితానికి సంబంధించిన విషయం. నన్ను విసిగించకు. నాకు ఆఫీస్కి టైం అయింది. మన జీవితాల కన్నా ఇప్పుడు ఆఫీస్ అంత ముఖ్యం కాదు. ఉదయాన్నే ఏంటి నీ గోల? అందుకే ఈ పెళ్ళి వద్దని మా అమ్మతో చెప్పాను. నా మాట ఎవరు వినిపించుకోలేదు. అని చిరాకు పడుతూ ఫ్రెష్ అవ్వడానికి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు మహేష్. అతని తీరు ఆమెకు ఏమాత్రం అంతుపట్టలేదు. అతను రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయినా ఆ గదిలో నుండి బయటకు రాకుండా అలాగే కూర్చుండిపోయింది సంజన. నిద్రపోతుందనుకుని విమల కూడా ఆమెను డిస్టర్బ్ చేయలేదు. సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాడు మహేష్. నన్ను మా ఇంట్లో దిగబెట్టండి అని అతను గదిలోకి రాగానే అడిగింది సంజన. కుదరదు. నువ్విక్కడే ఉండాలి. ఉండి ఉండి ఏం చేయాలి? మనిద్దరం కలిసి సంతోషంగా ఉన్నట్టు నాటకం ఆడాలి. మీ నాటకాల కోసం ఇంకెవరైనా వెతుక్కోవాల్సింది. ఓ అమాయకురాలి మనసుతో ఆడుకుంటున్నానన్న ఫీలింగ్ కొంచెం కూడా లేదా మీలో? భూమి మీద అమాయకులంటూ ఎవరూ లేరు. ఎప్పుడు అవకాశం వస్తే ఎవరిని వాడుకుందామా అని చూసేవాళ్ళే ఉన్నారు. నీకు కూడా ఏదో ఒక రోజు అవకాశం రాకపోదు. అప్పుడు ఆ ఛాన్స్ని యూజ్ చేసుకుందువులే. అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? మీరు నా జీవితాన్ని నాశనం చేస్తున్నారు. పైగా నేను ఏదో తప్పు చేసినట్టుగా దబాయిస్తారేంటి? మీరందరూ బాగానే ఉన్నారు. మీ వల్ల నా జీవితం మాత్రమే నాశనం అయ్యింది. మీకలా అనిపిస్తుందా? అసలు నేనేం చేశాను? నా పెళ్ళి అయింది. భర్తతో కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్నానని కోటి ఆశలతో ఆలోచనలతో మీ ఇంట్లో అడుగు పెట్టాను. కోడలిగా భార్యగా నా బాధ్యతలు నిర్వహించాలి అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాకే అర్థమైంది నా జీవితంలో ఇన్నాళ్ళు లేని బాధలు ఇక నుండి మొదలయ్యాయని. మీరెందుకు నన్ను రిజెక్ట్ చేస్తున్నారో చెప్పండి. అసలు ఇష్టం లేకుండా ఎందుకు పెళ్లి చేసుకున్నారు? సమాధానం చెప్పాలి. నేనెందుకు మీతో సంతోషంగా ఉన్నట్టు నాటకం ఆడాలి? ఇదంతా నాకేం అవసరం? ఓహో, నీకు అనవసరం కాబట్టి చేయనంటున్నావా? సరే, ఏం కావాలో చెప్పు. ఎంత కావాలో చెప్పు. అప్పు చేసైనా ఇస్తాను. ఎలా కనిపిస్తున్నాను మీ కంటికి? ఫ్రీగా ఏది చేసి పెట్టని మనిషిలాగే కనిపిస్తున్నావు. ఓకే, మీరలా మాట్లాడితే నేను కూడా నాకు కావాల్సింది చెప్తాను. నాకు నేను కోల్పోయిన జీవితం కావాలి. నా మీద మచ్చపడకుండా ఉండటం కావాలి. ఇంతకుముందు ఎలా అయితే నేను మా అమ్మ నాన్నలతో సంతోషంగా ఉన్నానో ఆ సంతోషమే కావాలి. అంతా ఇంతకుముందులా మారేలా చేయండి. అప్పుడు మీరు ఏం చెప్పినా చేస్తాను. ఏంటి డ్రామా చేస్తున్నావా? డ్రామా ఎవరు చేస్తున్నారో తెలియట్లేదా మీకు? అన్యాయంగా నన్ను బాధ పెడుతూ ఇదేంటని అడిగినందుకు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏయ్, నన్ను విసిగించకుండా అవతలికి పో. మీరు ఎలా నన్ను పెళ్లి చేసుకున్నా నేను మాత్రం మిమ్మల్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. మా అమ్మ నాన్నలు నా పెళ్లి జరిగినందుకు చాలా సంతోషంగా ఉన్నారు. మీ మాటల గురించి వాళ్ళకి తెలిస్తే చాలా బాధపడతారు. నా జీవితం నాశనం అయిపోయిందన్న బాధతో అనారోగ్యం పాలవుతారు. అత్తయ్య గారికి మీరు మాత్రమే అబ్బాయి. మనం ఇలా బాధపడుతున్నామని తెలిస్తే ఆవిడ మాత్రం ఎలా సంతోషంగా ఉంటారు? నా మాట వినండి అంటూ సర్ది చెప్పబోయింది సంజన. నా సమస్యలను పరిష్కరించుకునే దారి ఉంటే నా జీవితం ఇక్కడి వరకు వచ్చేది కాదు. ఈ ప్రపంచంలో అందరూ మోసగాళ్ళే. నేను ఇక మీదట ఎవరిని నమ్మాలి అనుకోవట్లేదు. నాకు ఎవరో అవసరం కూడా లేదు. కన్నందుకు పెంచినందుకు మా అమ్మను మాత్రమే చూసుకుంటాను. కేవలం 6 నెలలు అందరి ముందు నటిస్తూ గదిలో నాకు దూరంగా ఉంటే నువ్వు ఫ్రీ అవుతావు. నువ్వు నాకు ఏదైనా చేయాలనుకుంటే ఇదొక్కటి చేసి పెట్టు.
అదే నాకు పెద్ద సహాయం. అని అన్నాడు మహేష్. అతని తీరు ఆమెను షాక్కి గురి చేసింది. అసలు ఈయన ఉద్దేశం ఏమిటి? నేను ఎన్ని రకాలుగా నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా వినిపించుకోరేంటి? తన మనసులో బాధ పంచుకుంటేనే కదా అవతల మనిషికి అర్థమయ్యేది. ఎలా నా సమస్యను పరిష్కరించుకోవాలి? ఎలా ఈ గండం నుండి గట్టెక్కాలి? ఎలా మా అమ్మ నాన్నలకి, అత్తయ్య గారికి ఈ గొడవ గురించి తెలియకుండా జాగ్రత్త పడాలి? అన్నిటికీ మించి నా భర్త నాకు దూరంగా ఉంటూ నన్ను అసహ్యించుకుంటే అందరి మధ్యలో నవ్వుతూ మేము కలుసున్నట్టుగా ఎలా నాటకం ఆడాలి? ఎందుకు దేవుడా నాకు ఇలాంటి బాధను కలిగించావు అని బాధపడుతూ ఆ రాత్రి కూడా నిద్రకు దూరమైంది సంజన. నువ్వేంటి ఝాన్సీ, కాలేజీకి వచ్చావు? ఇప్పుడప్పుడే రామనుకున్నాను. అని రోహిత్ అన్నాడు. అదేం పిచ్చి ప్రశ్న, నేనెందుకు కాలేజ్కి రాకుండా ఉంటాను? పుట్టెడు దుఃఖంలో ఉండగా చదువు మీద శ్రద్ధ ఎలా ఉంటుంది? అసలు ఈ పాటికి నువ్వు ఒక రూమ్లో కూర్చుని బాధపడుతూ ఉన్నావేమో అనుకున్నాను. నిన్ను ఎలా ఓదార్చాలా అని ఆలోచిస్తున్నాను. కానీ నిన్ను చూస్తే అంత బాధగా ఉన్నట్టు కనిపించట్లేదే. నీకు పిచ్చి పట్టింది రోహిత్, నాకేమి అలాంటి బాధలు లేవు. ఎందుకలా ఏదో వాగుతున్నావు? వావ్, ఆడవాళ్ళు గ్రేట్, చాలా స్ట్రాంగ్ అంటే ఏంటో అనుకున్నాను. కానీ ప్రేమించిన అబ్బాయికి మరో అమ్మాయితో పెళ్లి జరిగినా ఇంత లైట్ తీసుకునేంత స్ట్రాంగ్ అనుకోలేదు. వాట్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే నీకు ఈ విషయం తెలియదా ఏంటి? ఏ విషయం రోహిత్? సాగదీయకుండా మ్యాటర్ ఏంటో త్వరగా చెప్పు. నన్ను టెన్షన్ పెట్టొద్దు. 2 రోజుల క్రితం మీ బావకి పెళ్ళైపోయింది. వాట్? అవును, అది కూడా చాలా గొప్ప వ్యాపారవేత్త కుమార్తె అయిన సంజనతో. రోహిత్, నువ్వేదైనా పిచ్చి కలగని ఉంటావు. మా బావ ఇంత సడన్గా పెళ్లి చేసుకోవడం ఏంటి? అది కూడా అంత గొప్ప ఆస్తిపరుల ఇంటికి అల్లుడుగా ఎలా వెళ్తాడనుకుంటున్నావు? మా బావ కేవలం మిడిల్ క్లాస్ అబ్బాయి మాత్రమే. ఎలా జరిగిందో ఏం జరిగిందో నాకైతే తెలియదు, కానీ ఈ పెళ్లి జరగడం మాత్రం నిజం ఝాన్సీ. ఆ పెళ్లికి స్వయంగా మా అమ్మ నాన్నలే వెళ్ళారు. మా అమ్మ ద్వారానే ఈ విషయం నాకు తెలిసింది. అంటూ మహేష్ సంజన పెళ్లి పీటల మీద కూర్చున్న ఫోటో చూపించాడు రోహిత్. అది చూడగానే షాక్కి గురైంది ఝాన్సీ. అంటే నీకు ఇంతవరకు ఈ విషయం తెలియదా ఝాన్సీ? నీకు మీ బావకి గొడవ జరిగింది కాబట్టి నువ్వు కూడా మీ బావను మర్చిపోయావేమో అనుకున్నాను. నాకు నాకు నిజంగానే ఈ విషయం తెలియదు రోహిత్. మా బావ నన్ను ఎంత మోసం చేస్తాడని ఊహించలేదు. నాకు ముందు నుండి మీ బావ మీద అనుమానమే. కేవలం నిన్ను టైంపాస్కి యూస్ చేసుకుంటున్నాడని చాలాసార్లు అనిపించింది. కానీ ఆ మాట చెబితే నువ్వు ఒప్పుకోవు, పైగా నన్ను కోప్పడతావని చెప్పలేకపోయాను. ఇప్పుడు చూసావా, నీకన్నా బెటర్ అమ్మాయి కనిపించగానే తనని పెళ్లి చేసుకున్నాడు. కనీసం నీతో మాట కూడా చెప్పలేదు. ఆ పెళ్లి చేసుకోవడానికి నా గురించి నీ దగ్గర గొడవపడి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏదైనా నిలదీసినా ఈ గొడవను అడ్డంగా చెప్తాడు చూడు అంటూ రెచ్చగొట్టాడు అతను. నో నో, బావ ఇలాంటివాడు కాదు. తను ఇలా చెయ్యలేడు. ఖచ్చితంగా ఏదో జరిగి ఉంది. అదేంటో నేను తెలుసుకునే తీరుతాను. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి అలా ఎలా వదిలేస్తాడు? నేను న్యాయం కోసం బావని ఖచ్చితంగా నిలదీస్తాను. ఎవరిని నిలదీస్తావు? ఎలా నిలదీస్తావు? నీకు తెలిసి ఇప్పటికి మీ బావ తన కొత్త భార్యతో హనీమూన్కి వెళ్ళుంటాడు. రోహిత్, నా మీద అరిస్తే లాభం లేదు ఝాన్సీ. నీకు బాధలో రియాలిటీ అర్థం అవ్వట్లేదు, కానీ పెళ్ళయ్యాక నెక్స్ట్ ప్రాసెస్ అదే కదా. నేను ఇదంతా ఒప్పుకోను. నాకు సమాధానం చెప్పే తీరాలి అంటూ ఆవేశంగా మహేష్ ఇంటికి బయలుదేరింది ఝాన్సీ. ఆమెను చూస్తూ వంకరగా నవ్వుకున్నాడు రోహిత్.